ఫెడరల్ ఫ్రంట్. దాదాపు 3 నెలల క్రితం కేసీఆర్ చేసిన ఈ ప్రకటన దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ కూటమి అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. అందుకు అనుగుణంగానే తొలుత కలకత్తా వెళ్లి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసొచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ లో ఆమె కీలకం కాబట్టి. ఆ తర్వాత మాజీ ప్రధాని దేవేగౌడ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తదితరులను కలిశారు. వీరందరూ తొలుత కేసీఆర్ కి దగ్గరగా అనిపించినా వారికి జాతీయ రాజకీయాల్లో ఉన్న అనుభవం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. అయితే ఇక్కడ కేసీఆర్ రాజకీయం ఒకసారి చూద్దాం. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ అని ప్రకటన చేసిన కేసీఆర్ బీజేపీకి అనుకూలంగానే రాజకీయం చేస్తున్నారు అనే అభిప్రాయం ప్రధానంగా వినబడుతోంది. కర్ణాటక ఎన్నికల సమయంలో దేవేగౌడని కలిసిన కేసీఆర్ జేడీఎస్ కి ఓటు వేయమని చెప్పారు. అది ఎంతవరకు లాభించింది అనేది పక్కన పెడితే అది బీజేపీకి లాభం చేకూరే ప్రకటనే. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ ఓట్లను చేల్చడం ఆ పిలుపు వెనుక ఉన్న వ్యూహం. ఇక తాజాగా ఇదే రాజకీయం చేస్తున్నారు అనే అభిప్రాయం వినబడుతోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి గాను త్వరలో ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక కోసం బీజేపీకి సరిపడా బలం ఉంది. అయితే ఈ పదవిపై కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం విపక్షాల మద్దతు కూడగట్టింది. మమతా బెనర్జీ కూడా దీనికి మద్దతు పలికారు. కానీ తెరాస మాత్రం అభ్యర్థిని నిలబెట్టే ఆలోచన చేస్తోంది. అలా చేసి కొన్ని విపక్షాల మద్దతు తీసుకుని తద్వారా కాంగ్రెస్ కి నష్టం చేయాలి అని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా దాదాపు ఇదే జరిగే అవకాశం కనబడుతోంది. విపక్షాలను కాంగ్రెస్ కి దూరం చేయడం ద్వారా బీజేపీకి లాభం చేకూర్చడమే ఫెడరల్ ఫ్రంట్ విధానమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.